ఎవడు అనేది బాధ్యత చేయాలి. దాన్ని చర్య తీసుకోవాల్సింది ఎవరు? ఆబ్వియస్లీ ఇన్వెస్టిగేషన్ చేసి చర్య తీసుకోవాల్సింది, శిక్షించాల్సింది కోర్టులు అవుతే ఆ చర్య తీసుకోవాల్సింది ప్రభుత్వం. సో దీంట్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తప్పించుకునే ప్రసక్తి లేదు, తప్పించుకోకూడదు. దాంట్లో పెద్దలు కోదండరామ్ గారు కానీ నేను కానీ మీరందరూ మనందరం కూడా ముఖ్యమంత్రి ఇరిగేషన్ మంత్రితో కలుద్దాం. గతంలో ఇరిగేషన్ మంత్రికి జలసాధన సమితి ద్వారానే, ఇప్పుడున్న ఇరిగేషన్ మంత్రి ఆయన పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు మిమ్మల్ని నేను తీసుకెళ్ళి బ్రతిమిలాడు తీసుకెళ్ళి గాంధీ భవన్లో మీరు గాంధీ భవన్ మెట్లెక్కనన్నప్పుడు కూడా నేను మిమ్మల్ని బ్రతిమిలాడు తీసుకుపోయి రిపోర్ట్ ఇప్పించడం జరిగింది. దాంట్లో అవగాహనతో తను ఒక ప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇరిగేషన్ మంత్రితోటి ముందు తర్వాత ముఖ్యమంత్రిని పార్టీ అధినాయకత్వాన్ని కూడా చెప్పించి ఈ కాళేశ్వరం కంపులో గతం చెప్పడం జరిగింది. అవినీతికి పాల్పడ్డ గత పాలకులని ఇంజనీర్ని శిక్షించి అరెస్ట్ చేసినంత మాత్రాన సరిపోదు. ఆ ఇంజనీర్ పైన ఆదేశాలు ఇచ్చిన మంత్రి ముఖ్యమంత్రిని శిక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఫార్ములా 1 కావచ్చు, ఇదన్నా కావచ్చు. దాంట్లో మీ అందరి భాగస్వామ్యం ఉండాలి. ఆ దిశలోనే నా యొక్క బాధ్యత కూడా ఉంటుంది. నేను ఇక్కడికి వచ్చింది కాంగ్రెస్ పార్టీ నాయకుడు కాకుండా తెలంగాణ బిడ్డగా, తెలంగాణ ఆస్తులను కాపాడడంలో నా యొక్క బాధ్యతగా మా పార్టీ ప్రభుత్వం కూడా పనిచేయాల్సిన బాధ్యతని వాళ్ళు గుర్తెట్టేటట్టుగా చెప్పడానికి కొరకు గతంలో వెనకాడాలి, ఇప్పుడు కూడా వెనకాడను, భవిష్యత్తులో కూడా వెనకాడను. పార్టీ పదవులు ముఖ్యం కాదు. తెలంగాణ కొరకై ప్రాణాలు అర్పించిన అమరుల త్యాగాలు ధన్యం కావాలంటే ఆ బిడ్డలు కోరుకున్న భవిష్యత్తు, రేపటి బిడ్డల భవిష్యత్తు కొరకు ప్రాజెక్టు నిర్మాణం జరిగినప్పుడు ఎన్ని వేల కోట్లు నష్టమైంది. ఇవాళ ఎంతమంది సామాన్యులు ఇంకా అధోగతిలో ఉన్నారు. రాష్ట్రం ఏర్పడ్డాక కూడా వైద్యం విద్య అందకుండా ఇంకా వేలాది మంది అల్లాడుతూ ఉన్నారు. అందుకే ఈ ఆస్తులు కాపాడుకోవాల్సిన బాధ్యతను గుర్తిస్తూ మీరు ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశం ద్వారా ఈ ప్రభుత్వానికి ఏమి యాక్షన్ ప్లాన్ ఒకటి ఇవ్వండి. దాంట్లో మనందరం కూడా మీ తరఫున నేను అపాయింట్మెంట్ తీసుకుంటాను. ఈ ప్రభుత్వంతో ఇరిగేషన్ మంత్రితోటి యాక్షన్ ప్లాన్ బై ప్లాన్ ఏ చర్యలు తీసుకోవాలి. ఇది రిపోర్ట్లు ఇచ్చి కమిషన్లు ఇచ్చి కాలయాపన చేస్తే జరగదు. అదే కాలయాపన చేస్తే గత ప్రభుత్వం పట్టిన గతి మా ప్రభుత్వానికి పడుతుంది. ఇది సంవత్సరం అయింది, ఇంకా 3-4 సంవత్సరాలు ఉంది. మేము హామీ కూడా ఇవ్వడం జరిగింది. గతంలో జరిగిన అవినీతిని బయటికి తీసి శిక్షిస్తామని చెప్పడం జరిగినది. ప్రధానమంత్రి పైన కూడా రాహుల్ గాంధీ గారు పోరాటం చేసేది కూడా దీనిపైన చేస్తూ ఉంటాడు. సో అవినీతి పైన పోరాటం చేస్తున్నప్పుడు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు గత పాలకులు అవినీతిని తీసుకురావాల్సిన సామాజిక బాధ్యత ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి పైన ఉందని గుర్తిస్తూ మీ ద్వారా మనందరం కూడా కలిసి జలసాధన సమితి ద్వారా ముఖ్యమంత్రిని ఇరిగేషన్ మంత్రిని అపాయింట్మెంట్ తీసుకొని మన ఈ రోజు ఇచ్చిన మీరు ఏ రిజల్యూషన్ పాస్ చేసినా కూడా ఏ యాక్షన్ ప్లాన్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకోవాలి లేక రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలపైన మీలో ఒకటిగా నా యొక్క బాధ్యత. తెలంగాణ రాష్ట్ర సాధనలో మీతో ఉన్నాను. రాష్ట్ర ఏర్పాటు జరిగినాక దోపిడీకి వ్యతిరేకంగా పోరాటంలో మీతో కలిసి ఉన్నాను. ఇప్పుడు మా పార్టీ ప్రభుత్వం ఉన్నా కూడా దానిని సమగ్రంగా సమర్థవంతంగా అవినీతి రహితంగా అవినీతికి పాల్పడ్డ పాలకులను శిక్షించే రీతిలో పనిచేసేటట్టు చేయడానికి కొరకు మీరు మనమందరం వాటాదారులం కాబట్టి ఇది ఈ వాటా మన సొంతంగా కాదు, మన బిడ్డల భవిష్యత్తు కొరకు కాపాడుకోవాల్సిన బాధ్యతను గుర్తెరిగి ఇక్కడ మీ దగ్గరికి రావడం జరిగింది. ఆ బాధ్యత నెరవేరుస్తానని చెప్పి మాటిస్తూ సెలవు. జై తెలంగాణ, జై. తెలంగాణ ప్రజల బిడ్డగా పోరాటంలో తర్వాత విమర్శకులుగా ప్రభుత్వంలో ఉన్న ఇప్పుడు కూడా తెలంగాణ ప్రజల బిడ్డగా నేను ప్రాజెక్టులో ఉన్నటువంటి వాటిపైన తప్పకుండా ప్రజల తరఫున మనందరితో కలిసి పోరాడతామని చెప్పారు. తప్పకుండా పోరాడాల్సిందిగా మేము కోరుతున్నాం. ఇప్పుడు విజయరామరావు గారు దొరగారి సుదీర్ఘ అంచనలు